హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 597వ నామం, 8 అక్షరాల నామం త్రికోణాంతర దీపిక. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం త్రికోణాంతర దీపికాయై నమః అని చెప్పుకోవాలి. 3 బిందువులతో ఏర్పడు త్రికోణము యొక్క మధ్యలో దీపంలాగా వెలుగొందుతున్నటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు. లలితా సహస్రనామాలలో అత్యంత అద్భుతమైనటువంటి నామాలలో అంటే లలితా సహస్రనామాలన్నీ కూడా అద్భుతమైనవి. దాంట్లో మళ్ళీ గుర్తుపెట్టుకొని ధ్యానం చేసుకొని మనకి మనం అన్వయం చేసుకోవాల్సిన నామాలు కొన్ని ఉన్నాయి. ఆ నామాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి నామం, త్రికోణాంతర దీపిక. త్రికోణం యొక్క అంతరం అంటే 3 కోణాల అంతరంలో ఉంది అన్నారు. ఈ 3 కోణాలని అగ్ని, సూర్య, చంద్ర అని చెప్పి తీసుకొని ఆ మూడింటిని 3 బిందువులుగా తీసుకుంటే ఈ అగ్ని చంద్రుల సమన్వయాన్ని సూర్యునందు అవుతోంది. ఇదంతా విస్తారంగా మనం కామకళా రూపాన్ని మనం దగ్గర చెప్పుకున్నాం. కామకళ అన్నప్పుడు ఈ 3 బిందువులని కళ అంటారని చెప్పుకున్నాం. ఈ 3 బిందువులే అగ్ని, చంద్ర, సూర్య. అగ్ని, సోమ ఈ రెండిటికి సమన్వయం సూర్యుడి దగ్గర ఉంది. ఆ సూర్యుడి తేజస్సే రాత్రివేళ అగ్ని చంద్రుడి మధ్య వెలుగుతూ ఉంటుంది. సూర్యుడు ఎప్పుడైతే ప్రకాశిస్తాడో ఈ రెండు కూడా అందులో లీనమై, సూర్యుడిని అగ్ని సోమాత్మక శక్తిగా చెప్తున్నాం, అగ్నిని శివస్వరూపంగా చెప్పుకుంటున్నాం, సోముడిని శక్తి స్వరూపంగా చెప్పుకుంటున్నాం. అంటే అగ్ని సోమాత్మకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో సూర్యుడిగా, ఆ సూర్యుడే శివశక్తి స్వరూపంగా, శివశక్త్యాత్మక స్వరూపంగా అవుతున్నాడు. కనుక సూర్యుడిని భావించేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు దాన్ని శివశక్తి స్వరూపంగా భావించాలని చెప్తారు. సూర్యుడిని ఒక బిందువుగా పెట్టి అగ్నిచంద్రుల్ని సమాంతరంగా 2 బిందువుల వైపు కనుక పెట్టుకుంటే మొత్తం 3 బిందువులు అయ్యాయి. ఈ 3 బిందువుల్ని కలిపి గీతంగా గీస్తే అది ఒక త్రికోణం అవుతుంది. ఈ మూడిటి మధ్యలో ఒక బిందువు ఉన్నది, అది దీపంగా వెలుగుతోంది. ఆ శక్తి అమ్మ. ఈ మూడిటికి కూడా ప్రకాశం ఇచ్చేటువంటి దీపస్వరూపం పరబ్రహ్మస్వరూపిణి అమ్మ. అదే త్రికోణ అంతర దీపిక. సూర్యచంద్రాగ్నులకు కూడా ఈవిడే మూలం, ఈవిడ వెలుగే వాళ్ళ దగ్గరికి వస్తోంది. అదే చాలా ముఖ్యమైనటువంటి భావన మనం చేయాల్సినటువంటిది ఉంది. త్రికోణాంతర దీపికకి ఇంకో భావం చూద్దాం. త్రికోణాంతర మధ్యంలో దీపంగా ప్రకాశిస్తుంది అని చెప్పుకున్నాం. దీపిక అంటే ప్రకాశాన్ని ఇచ్చేది అని అర్థం. అలా చెప్పడంలో విశేషం అగ్నికి, సూర్యుడికి, చంద్రుడికి కూడా మూడిటికి అమ్మే ప్రకాశం. యదాదిత్యగతం తేజో జగద్భాయసయతే అఖిలం యశ్చంద్రమసి యచ్చాగ్నో తేతజ్జో విద్ధిమామకం అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భావంతో ఈ త్రికోణాంతర దీపిక అనే నామాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు, అన్వయించుకోవచ్చు. సూర్యచంద్రాగ్నులు ప్రళయంలో అంతరించిపోతారు, కానీ అప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ తేజస్సులోనే వాళ్ళు లీనమైపోతారు. మళ్ళీ ఈ తేజస్సు నుంచే అన్ని బయటికి వస్తూ ఉంటాయి. ఈ నామానికి ఇంకో భావం తీసుకుంటే మొత్తం శ్రీ విద్యా మంత్రాన్ని ఎలా ధ్యానం చేయాలో కూడా చెప్పారు. త్రికోణం అసలు ఎక్కడుంది? మూలాధారం. మూలాధారం వసిద్ దివ్యం త్రికోణమతి సుందరం అని చెప్పి త్రికోణం మూలాధారంలో ఉందని చెప్పారు. అందుకే మూలాధారే త్రికోణాక్షే అని చెప్పి మూలాధారానికి త్రికోణం అని పేరు పెట్టారు. మన శరీరంలో కూడా అగ్ని, సూర్య, చంద్ర మండలాలు ఉన్నాయి. ఇవి అనేక మార్లు మనం ఇప్పటిదాకా ప్రస్తావించుకుంటూ వచ్చాము. కింద భాగం అంతా అగ్ని, ఆ తర్వాత సూర్యుడు, పైన చంద్రమండలం ఉంటుందని చెప్పుకున్నాం. ఈ మూడిటికి ప్రధానంగా మూలాలందు వీటిని సమన్వయిస్తూ ఒక శక్తి ఉంటుంది. అదే మనకి మూలాధారంలో త్రికోణం అని చెప్పు. ఆ మూలాధార మధ్యంలో ప్రకాశిస్తున్నటువంటి కుండలిని స్వరూపం యొక్క తేజస్సే త్రికోణాంతర దీపిక. శిరస్థిత అని చెప్పినప్పుడు ప్రధానంగా శిరోభాగాన్ని సహస్రారం చెప్పుకున్నాం. ఫాలస్థ అని చెప్పుకున్నప్పుడు ఆజ్ఞాచక్రాన్ని ప్రస్థానం చేసుకున్నాం. హృదయస్థ అంటున్నప్పుడు అనాహుత చక్రాన్ని ప్రస్తావన చేసుకున్నాం. దాని తరువాత త్రికోణాంతర దీపిక అని చెప్పాం. ఇది మూలాధారాన్ని సూచిస్తోంది. వసిన్యాది వాగ్దేవతలు ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య అని చెప్పి దానిని మనకి ఇచ్చిన వాళ్ళు కామసేవిత అని చెప్పారు. ఆ విద్యని శ్రీ షోడసాక్షరీ విద్యగా చెప్పారు. ఇది త్రికూటంగా ఉందని చూపిస్తూ
దాని ఫలం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అని తెలియజేసింది. ఈ త్రికూట విద్యలో కామకోటిగా ఉన్నారని చూపించారు. దానిని ధ్యానించాల్సినటువంటి పద్ధతిని సరస్థిత చంద్రనిభ పాలస్తేందు ధనుప్రభ హృదయస్థారవి ప్రక్ష త్రికోణాంతర దీపిక, ఆత్మవిద్యతో మొదలుపెట్టినటువంటి త్రికోణాంతర దీపికతో మొత్తం శ్రీ విద్యా రహస్యాన్ని, శ్రీ విద్యా స్వరూపాన్ని కూడా మొత్తాన్ని ఆవిష్కరించారు. మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రసరిస్తున్నటువంటి తేజోమయమైనటువంటి సూర్య చంద్రాగ్నిమయమైనటువంటి మూడిటికి మూలమైనటువంటి ఒక మహా తేజస్సు పరచితి ఒక స్తంభంలాగా ప్రకాశిస్తోంది. దీనినే మనం సన్నగా ఉన్న బిసతంతు తనీయసి అనే దానితో పోల్చాం. అలా బిసతంతు తనీయసిగా ఈ భావన వెళ్తోందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని మనం దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో మనమే పరిశీలించుకోవచ్చు. శిరోదేవత దగ్గర నిత్యతృప్త అమృత కిరణ్మయ్యి అని చెప్పుకున్నాం. మిగిలిన స్థానాల వద్ద ఉన్న దేవతల పేర్లను కూడా మనం తెలుసుకుందాం. ఫాలస్థ ఇంద్రధను ప్రభ, ఇక్కడ నేత్రదేవి చెప్పబడుతోంది. కరన్యాసాలు చేసేటప్పుడు నేత్రత్రయోషట్ అన్నప్పుడు మనం పాలభాగాన్ని సూచిస్తూ ఉంటాం. ఇది నేత్రశక్తి, నేత్రదేవతతో కలిసి ఉండేటువంటి అమ్మవారు. ఆ శక్తి అలుప్తత. హృదయస్థ అన్నప్పుడు హృదయదేవి, అక్కడ ఆవిడ సర్వజ్ఞత అనేటువంటి శక్తితో సమన్వయం పడుతోంది. హృదయం నందు అమ్మవారిని భావన చేస్తే వచ్చేటువంటి స్థితి సర్వజ్ఞత. పాలనేత్రం దగ్గర భావన చేసేటప్పుడు అలుప్తత అంటే ఏ లోటు లేనటువంటిది ఆ స్థితి, ఇది అర్థం, ఇది పరిపూర్ణత. త్రికోణాంతర దీపిక దగ్గర అస్త్రశక్తి ఉందని చెప్పారు. దీనినే అస్త్రదేవి అని చెప్పారు. అనంతత అనబడేటువంటి అమ్మవారి యొక్క శక్తి ఇక్కడ సమన్వయపడుతుంది. ప్రథమ కూటం త్రికోణాంతర దీపిక ధ్యానించేటప్పుడు అస్త్రదేవి అనంతశక్తి, హృదయం దగ్గర హృదయదేవి సర్వజ్ఞతాశక్తి, పాలం దగ్గర నేత్రదేవి అలుప్తతాశక్తి, శిరస్సు దగ్గర శిరోదేవి నిత్యతృప్తతాశక్తి. ఇవి మనం ధ్యానం చేసుకునేప్పుడు భావన చేసుకోవాల్సినటువంటి అంశాలు. ఈ విధంగా ఉపాసన పద్ధతులన్నీ కూడా ఈ నామంలో చెప్పుకొచ్చారు. దాక్షాయిని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని అనేటువంటి అమ్మవారి లీలా వైభవాల్ని తర్వాత వచ్చేటువంటి నామాలలో శ్రీ విద్యలో మనం సూచించుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం త్రికోణాంతర దీపికాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.